హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది పరిశ్రమలలో ఏది భారతదేశంలోని 8 ప్రధాన పరిశ్రమలలో భాగం కాదు? ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో భాగం కాని దానిని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనము ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ఇందులో అరౌండ్ 40.27% ఉండే 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ గణాంకాలన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్లో చర్చించాము. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఇందులో ఏ ఆప్షన్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో భాగం కాదు అనేది చూద్దాం. ఆప్షన్స్ని చూడండి. ఏ బొగ్గు, ముడి చమురు మరియు సహజ వాయువు. బి ఉక్కు, సిమెంట్ మరియు విద్యుత్. సి బొగ్గు, సహజ వాయువు మరియు శుద్ధి కర్మాగార ఉత్పత్తులు. డి మైనింగ్, మెటలర్జికల్ కార్యకలాపాలు మరియు ఔషధాలు. అసలు ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి ఏమీ తెలియకపోయినా మనము 2 ఆప్షన్స్ని ఇక్కడ ఎలిమినేట్ చేయవచ్చు. ఏ విధంగా? మనకి ఈ ఐసిఐలో భాగం కానీ సెట్స్ ఆప్షన్ ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, బొగ్గు, సహజ వాయువు 2 ఆప్షన్స్లో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్స్ ఆన్సర్ అవ్వవు. ఎందుకంటే ఏదో ఒకటే ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. కానీ ఈ 2 ఆప్షన్స్లో మనకి బొగ్గు, సహజ వాయువు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 2 మనము ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. అంటే మనకి అసలు 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలియని పరిస్థితులలో కూడా. ఎనీహౌ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, స్టీల్ ఉంది అండ్ సిమెంట్, విద్యుత్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో బి కూడా ఆప్షన్ అవ్వదు. మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? డి మైనింగ్, మెటలర్జికల్ కార్యకలాపాలు మరియు ఔషధాలు. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఒకసారి చూడండి. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ, స్టీల్, సిమెంట్, ఫెర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక న్యూమోనిక్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు, CCC ఫ్రెండ్స్. సో ఈ CCC ఫ్రెండ్స్ ఆధారంగా మనము ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ని గుర్తుపెట్టుకోవచ్చు. CCC అంటే సి కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, అండ్ ఎఫ్ అంటే ఫెర్టిలైజర్స్, ఆర్ అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ, ఎన్ అంటే న్యాచురల్ గ్యాస్, ఎస్ అంటే స్టీల్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అని చూస్తే, ఫస్ట్ వన్, అటవీ విస్తీర్ణంలో భారత్కు 9వ స్థానం. ఈ ఆర్టికల్ ఇటీవల UNFAO రిలీజ్ చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025 రిపోర్ట్ యొక్క కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ఏఐతో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే. ఈ ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే డీప్ ఫేక్లను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఐటీ శాఖ వీటి కోసం ఒక ముసాయిదాను విడుదల చేసింది. సో ఇందులోని కీలక డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాము. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. కఫాలా అనేది ఒక మోడర్న్ డే స్లావరీ సిస్టమ్. సో ఈ వ్యవస్థని ఇప్పుడు సౌదీ అరేబియా రద్దు చేసింది. ఈ కఫాలా అంటే ఏంటి, సౌదీ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలు మనం చూద్దాం. ఇది ఐఆర్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సుంకాలు 15 నుంచి 16% ఉండవచ్చు. ఈ ఆర్టికల్ ఇండియా మరియు యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ చాలా తొందరలోనే జరిగే అవకాశం ఉంది అని, తద్వారా భారత్ మీద సుంకాల ప్రభావం 15 నుంచి 16% మాత్రమే ఉండవచ్చు అనేది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మనకి ఐఆర్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, అప్పుల ఊబిలో తెలుగు ప్రజలు. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొదటి 1, 2 స్థానాలలో ఉన్నాయి. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు గణాంకాలు మనకి ఏపీ టీజీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అటవీ విస్తీర్ణంలో భారత్కు 9వ స్థానం, ఐరాసా నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఇక్కడ వివరించడం జరిగింది. దీనిని FAO, యునైటెడ్ నేషన్స్కి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో 3వ స్థానాన్ని నిలుపుకుంది అని బుధవారం విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికలో వెల్లడైంది. అంటే ఓవరాల్గా అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న దేశాలలో 9వ స్థానంలో భారతదేశం ఉండగా
వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధి అంటే ఒక సంవత్సర కాలంలో అటవీ విస్తీర్ణం ఎంత మేరకు వృద్ధి చెందింది అనే దేశాలలో పోలిస్తే భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. ఓవరాల్ ఈ అటవీ విస్తీర్ణంలో గత ఏడాది 10వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది. వార్షిక వృద్ధిలో చైనా మరియు రష్యాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. అంటే వార్షిక వృద్ధిలో 3rd ప్లేస్లో ఉంది. గణాంకాలని ఇక్కడ మనం పరిశీలిస్తే దేశంలో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం 1,91,000 హెక్టార్లు అంటే అరౌండ్ 0.27% పెరిగింది. చైనాలో ఇది 0.77%, రష్యాలో 0.11% వృద్ధి నమోదైంది. ఇక్కడ అటవీ విస్తీర్ణం చూడాలి, పర్సంటేజ్ కాదు. సో చైనా మరియు రష్యా తర్వాత అత్యధిక అటవీ విస్తీర్ణం ఒక సంవత్సర కాలంలో పెరిగిన దేశంగా భారతదేశం ఇక్కడ 3వ స్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ పెద్ద ఎత్తున అడవుల పెంపకం, అటవీ సంరక్షణ ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుంది అని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. అటవీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భారత్ 10వ స్థానం నుంచి 9వ స్థానానికి రావడం ఒక పెద్ద విజయమని, సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ సమతుల్యానికి భారత్ కట్టుబడి ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ నివేదికలోని ఇతర కీలక అంశాలను మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.14 బిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది అని నివేదిక పేర్కొంది. అంటే మొత్తంగా 32% అటవీ విస్తీర్ణం ఉంది. అండ్ దీనిలో సగానికి పైగా అంటే 54% రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాల్లోనే కేంద్రీకృతమైంది. ఈ టాప్ 5 కంట్రీస్ని మనం ఇక్కడ చూడవచ్చు. తరువాతి స్థానాలలో ఆస్ట్రేలియా, కాంగో, ఇండోనేషియా అండ్ 9వ స్థానంలో భారతదేశం ఉంది. ఇలా ప్రపంచంలోని అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న దేశాలలో భారత్ టాప్ 10 కంట్రీస్లో 9th ప్లేస్లో ఉంది. అండ్ ఈ రిపోర్ట్ యొక్క అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూద్దామండి. దో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవి వివరించకపోయినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. సో గ్లోబల్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్స్పాన్షన్ అండ్ డిఫారెస్టేషన్ 1990 నుంచి 2025 గణాంకాలు అటవీ విస్తీర్ణంలో వార్షిక వృద్ధి మరియు క్షీణత ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 1990 నుంచి 2000 ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చూస్తే వార్షిక వృద్ధి 6.95% ఉండగా క్షీణత మాత్రం 17.6% ఉంది. అండ్ 2000 నుంచి 2015లో మనం చూస్తే వార్షిక వృద్ధి 9.88% ఉండగా క్షీణత 13.6% ఉంది. అలానే ఇక్కడ 2015 నుంచి 2025 దశాబ్దం మనం చూసినప్పుడు వార్షిక వృద్ధి 6.78గా ఉండగా క్షీణత మాత్రం 10.9గా ఉంది. అంటే క్షీణత కొంత తగ్గుదల అనేది మనము గమనిస్తూ ఉన్నాం. 1990 నుంచి 2025లో మనము క్షీణత అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. కానీ అటవీ విస్తీర్ణ వృద్ధిలో మాత్రం మనము హెచ్చు తగ్గులని గమనించవచ్చు. అలానే టోటల్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్ బై కార్బన్ పూల్ 2025 మనం చూసినప్పుడు ఓవరాల్ కార్బన్ స్టాక్ అనేది ఎస్టిమేటెడ్ ఎట్ 714 గిగాటన్స్ లేదా 172 టన్స్ పర్ హెక్టార్. సో ఇది ఓవరాల్ కార్బన్ స్టాక్గా మనం చూడవచ్చు. ఇందులో మనము ఇన్ సాయిల్ అరౌండ్ 46% అంటే 329 గిగావాట్స్ అండ్ ఇన్ లిటర్ అంటే ఏదైతే ఈ కుళ్ళితూ ఉండే పదార్థం ఉందో లిటర్ అందులో 6% అరౌండ్ 41 గిగాటన్స్ అండ్ ఇన్ డెడ్ వుడ్ అంటే ఎండిపోయిన కలప ఇటువంటి వాటిలో అరౌండ్ 4% 30 గిగాటన్స్ని మనం చూడవచ్చు. అండ్ 44% మనకి లివింగ్ బయోమాస్ ఏవైతే చెట్లు ఇలాంటి వాటివి ఉన్నాయో వీటిలో సుమారు 313 గిగాటన్స్ మనం చూడవచ్చు. ఓవరాల్గా 714 గిగాటన్స్ లేదా 172 టన్స్ పర్ హెక్టార్ కార్బన్ స్టాక్ని మనం చూడవచ్చు. ఈ గణాంకాలన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏఐతో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే, డీప్ ఫేక్పై కేంద్రం నూతన నిబంధనలు. ఈ డీప్ ఫేక్ అంటే ఏంటి? డీప్ ఫేక్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ టు ఫ్యాబ్రికేట్ ఇన్ఫర్మేషన్ బై రీప్లేసింగ్ ఆర్ సింథసైజింగ్ ఫేసెస్, ఆడియో అండ్ ఎమోషన్స్. డీప్ ఫేక్ ఈజ్ యూజ్డ్ టు డిజిటల్లీ మిమిక్ an action that a person took but did not actually carry out. అంటే ఒక వ్యక్తి ఆ యాక్షన్ చేసినట్టు కనిపిస్తుంది కానీ ఒరిజినల్గా ఆ వ్యక్తి ఆ యాక్షన్కి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీచ్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఒక ఆడియో కావచ్చు. సో ఇలాగ వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఆ పర్సన్కి చెందినదిగా ఉంటుంది కానీ అది ఆ పర్సన్ది కాదు.
ఈ డీప్ ఫేక్స్ ఏ విధంగా ఉంటాయి? సోషల్ మీడియా డీప్ ఫేక్స్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్ లాగా ఉండవచ్చు, కానీ అది ఒరిజినల్ అకౌంట్ కాదు. ఆడియో డీప్ ఫేక్స్, వీడియో డీప్ ఫేక్స్, టెక్స్చువల్ డీప్ ఫేక్స్, రియల్ టైమ్ ఆర్ లైవ్ డీప్ ఫేక్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సులభతరంగా సృష్టించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ సహాయంతో సృష్టించే డీప్ ఫేక్స్ను, నకిలీని అసలుగా భ్రమింపచేసే కంటెంట్ను నియంత్రించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఐటీ నిబంధనలకు ఐటీ మంత్రిత్వ శాఖ సవరణలను ప్రతిపాదించింది. ఒక డ్రాఫ్ట్ పాలసీని దీనికోసం తీసుకురావడం జరిగింది అండి. వ్యక్తులు అనని మాటలను అన్నట్లు, చేయని పనులను చేసినట్లు చూపడానికి ఏఐ సాయంతో నకిలీ ఆడియో వీడియోలను సృష్టించి యూట్యూబ్, మెటా, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం ఎక్కువైంది. ఇలాంటి డీప్ ఫేక్స్ను కృత్రిమంగా సృష్టించిన ఇతర కంటెంట్ను ఉపయోగించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది అని ఐటీ శాఖ తెలిపింది. అలానే ఈ డీప్ ఫేక్స్ని ఉపయోగించి వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడానికి, ఆర్థిక మోసాలకు ఏఐని దుర్వినియోగం చేయడం ఎక్కువైంది అని ఆందోళన వ్యక్తీకరించింది. ఇలాంటి నకిలీలను ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోవడానికి, జవాబుదారీని నిర్ధారించడానికి, అసలు నకిలీ మధ్య తేడాను కనిపెట్టే శక్తిని వినియోగదారులలో పెంచడానికి ఐటీ నిబంధనలను సవరిస్తున్నాము అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ నిబంధనల ప్రకారం దృశ్య, శ్రవణ, డిజిటల్ సమాచారంలో అంటే ఆడియో, వీడియో ఇన్ఫర్మేషన్లో కనీసం 10% నిడివిలో ఇది కృత్రిమ కంటెంట్ అని విస్పష్టంగా తెలపాలి. దానికి తగిన లేబుల్స్ ఉపయోగించాలి. ఈ లేబుల్స్ను సామాజిక మాధ్యమాలు తొలగించకూడదు, మరే విధంగానూ మార్చకూడదు. అంటే ఏఐ ఇమేజెస్ అని ఖచ్చితంగా ఈ ఏఐ లేబుల్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆడియో, వీడియో అయితే 10 సెకండ్స్ నిడివి గల దృశ్య, శ్రవణ సమాచారంతో ఇది కృత్రిమ కంటెంట్ అని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇలా తెలియజేయడం ద్వారా అది ఫేక్ వీడియో అని, డీప్ ఫేక్ ద్వారా సృష్టించారు అని ఆడియన్స్కి అవగాహన వస్తుంది. అండ్ నకిలీ మరియు అసలు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి వీలు పడుతుంది. తద్వారా మిస్కన్సెప్షన్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. కఫాలా వ్యవస్థ అంటే ఏంటి? కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం. అంటే ఒక సౌదీ అరేబియాకి చెందిన వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుడిని రప్పించుకుంటే వలసదారుపై ఆ యజమానికి ఉండే హక్కులను గురించి తెలిపేదే కఫాలా. ఈ కఫాలా వ్యవస్థ ప్రకారం ఒక కార్మికుడు తన యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాన్ని మార్చుకోవడానికి కానీ, దేశం విడిచి వెళ్ళడానికి కానీ వీలు లేదు. యజమాని దగ్గరే పాస్పోర్ట్ ఉంటుంది అండ్ ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది. 1950స్లో గల్ఫ్ కంట్రీస్లో ఈ ఆయిల్ ఎకానమీని మరింత సస్టైన్ చేయడం కోసం ఈ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాను రాను ఇది కార్మికులకు చిత్రహింసలు పెట్టే వ్యవస్థగా రూపాంతరం చెందింది. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలో దాదాపు 1.34 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి శాతం దాదాపు 40%గా ఉంటుంది. కఫాలా సాధారణంగా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగాలకే వర్తిస్తుంది. అంటే డ్రైవర్లు, క్లీనర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అలానే పని మనుషులు, ఇలాంటి వాళ్ళు ఈ కఫాలా వ్యవస్థలోకి వస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియా దీనిని రద్దు చేసింది. అయితే యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాలలో ఈ వ్యవస్థ ఇంకా అమలులో ఉంది. లెబనాన్, జోర్డాన్లలో కొంతమేర నిబంధనలను సడలించారు. అలానే ఖతార్ కూడా 2022 ఫీఫా వరల్డ్ కప్ తర్వాత ఈ కఫాలా వ్యవస్థలో కొంత సడలింపుని ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగాలు మార్చుకోవడానికి కార్మికులకు అనుమతినిచ్చారు. గల్ఫ్ దేశాలలో ఎక్కువగా వలస కార్మికులు పనిచేస్తూ ఉంటారు అండి. ప్రస్తుతం 24 కోట్ల మంది కార్మికులు అక్కడ ఉన్నారు. వీరిలో 75 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అయితే సడన్గా సౌదీ అరేబియా ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది చూస్తే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. చమురుపై ఆధారపడడాన్ని సౌదీ తగ్గించాలి అని అనుకుంటుంది. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తుంది. ఇది జరగాలి అంటే తమ దేశంలోని కార్మిక వ్యవస్థపై ఉన్న మరకను చెరిపేయాలి. సౌదీ యువరాజు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ 2030 విజన్లో ఈ కఫాలా వ్యవస్థ రద్దు కూడా ఉంది. తమ దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది అనే భావనను కల్పించడం, సంస్కరణలకు అగ్రపీఠం వేస్తామన్న సందేశం పంపడం కూడా ఈ వ్యవస్థ రద్దు వెనుక కీలక కారణాలుగా విశ్లేషకులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ సమాజంలో ఈ కఫాలా వ్యవస్థను ఒక బార్బరిక్ యాక్ట్గా భావిస్తూ ఉంటారు. చాలా తీవ్ర విమర్శలు అంతర్జాతీయ సమాజం నుంచి ఈ వ్యవస్థ ఎదుర్కొంటూ ఉంది. ఈ కారణంతోనే ఇటీవల సౌదీ అరేబియా దీనిని రద్దు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుంకాలు 15 నుంచి 16% ఉండవచ్చు. భారత్ అమెరికాల వాణిజ్య ఒప్పందంపై అంచనా. ఈ ఆర్టికల్ మనకి ఇండో యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి అండ్ వెరీ సూన్ ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివలన ప్రస్తుతం విధించిన టారిఫ్స్ 15 నుంచి 16% దిగి రావచ్చు అనేది ఒక అంచనా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తున్నాయని, అమెరికా సుంకాలు 15 నుంచి 16% తగ్గవచ్చు అని ఓ నివేదిక వెల్లడించింది. సుంకాల తగ్గింపునకు అనుగుణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంది అని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకున్నందుకు ప్రతిఫలంగా ఇంధన వాణిజ్యంలో భారత్కు అమెరికా రాయితీలు ఇవ్వనుంది. ఇంకా అమెరికా నుంచి మొక్కజొన్న, సోయా మీల్ దిగుమతులు పెంచుకోవచ్చు. ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని అండ్ వెరీ సూన్ ఒక 2-3 నెలలలో సుంకాల సమస్య పరిష్కారం కావచ్చు అని ఇటీవల ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ కూడా తెలిపారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా యుఎస్ ట్రేడ్ అనేది మళ్ళీ పుంజుకోనుంది. యుఎస్ విధించిన సుంకాలు ప్రస్తుతం 50% వరకు ఉన్నాయి. అవి 15 నుంచి 16%కి తగ్గిపోనున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అప్పుల ఊబిలో తెలుగు ప్రజలు, తొలి 2 స్థానాలలో ఏపీ, తెలంగాణ. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన సర్వే ప్రకారం అత్యధికంగా ప్రజలు అప్పుల ఊబిలో ఇరుక్కున్న రాష్ట్రాలలో ఏపీ మరియు తెలంగాణ మొదటి మరియు 2వ స్థానాలలో ఉన్నాయి. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ఏపీ మొదటి స్థానం, తెలంగాణ 2వ స్థానాలలో నిలిచాయి. ఏపీలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానమై ఉన్నారు. అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ 92.5% ఉంది. ఈ విషయంలో కర్ణాటక అంటే 95.9% తర్వాతి స్థానాన్ని ఏపీ ఆక్రమించింది. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంటే సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే కర్ణాటకలో కేవలం 23.2% మందే అప్పులలో ఉన్నారు. తెలంగాణలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ చూస్తే 86.5% మందే ఉన్నారు. ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. ఓవరాల్ సదర్న్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల విషయాలలో చూస్తే సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ పరిధిలో ఉండగా 31.8% మంది అప్పులలో చిక్కుకున్నారు. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ఏంటి? మనకి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండడం, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్రెడిట్ లాంటివి అందుబాటులోకి రావడం, ఇవన్నీ కూడా ఫార్మల్ సెక్టార్. ఇన్ఫార్మల్ సెక్టార్ కాకుండా బ్యాంకింగ్ వంటి సంస్థలు అందుబాటులోకి రావడాన్ని ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ని ఇంప్రూవ్ చేయడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటి అండి? నచికేట్ మోర్ కమిటీ. సో ఈ నచికేట్ మోర్ కమిటీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈశాన్య రాష్ట్రాలలో మనం చూసినప్పుడు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అక్కడ 80.2% మందిగా ఉండగా అప్పుల విషయంలో మాత్రం కేవలం 7.4% మంది మాత్రమే అప్పులలో ఉన్నారు. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ హిందువులలో 88.1%, ముస్లింలలో 80.8%గా ఉంది. ఈ విషయంలో పురుషులు 89.8%తో పోలిస్తే మహిళలు 84.5%తో వెనుకబడి ఉన్నారు. అయితే ఇటీవల జన్ధన్ అకౌంట్లు కావచ్చు, మహిళల పేరు మీద ఎక్కువగా ఈ ఖాతాలను తెరవడం, ఈ పరిస్థితిలో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ వచ్చింది. అలానే అప్పుల ఊబిలో ఓబీసీలు 16.6% మంది ఎక్కువగా కూరుకుపోగా గిరిజనులు 11% మంది తక్కువగా ఉన్నారు. ఎక్కువ మంది సభ్యులు కలిగిన కుటుంబాలపై అప్పుల భారం తక్కువగాను, తక్కువ మంది సభ్యులు కలిగిన కుటుంబాలపై ఎక్కువగాను ఉంది. సో ఈ విధంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం మనము ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మరియు అప్పులకి సంబంధించిన కీలక డేటాని ఇక్కడ చూడవచ్చు. ఈ సర్వే యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్ ఇక్కడ చూద్దాము. రుణభారంలో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఏపీ 43.7%తో ఫస్ట్ ప్లేస్లో మరియు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో 92.3%తో ఉంది. తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది రుణ ఊబిలో 37.2%, 86.5% ఫైనాన్షియల్ ఇంక్లూజన్. కేరళ 29.9% రుణ ఊబిలో ఉంటే
91%తో ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఉంది. ఇవి టాప్ 3 స్టేట్స్ ఈ అప్పుల భారం ఎక్కువగా ఉన్న వాటిలో, అండ్ ఫాలోడ్ బై తమిళనాడు అండ్ కర్ణాటక. అండ్ అతి తక్కువ రుణభారం ఉన్నవి చూస్తే ఢిల్లీ కేవలం 3.4% మాత్రమే రుణభారంలో ఉన్నారు, అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 87.3%గా ఉంది. ఛత్తీస్గఢ్ 6.5%, అస్సాం 7.1%. ఇలాగా టాప్ 3 ఇక్కడ లీస్ట్ డెట్ బర్డెన్ ఉన్న రాష్ట్రాలను మనం ఇక్కడ చూడవచ్చు, అండ్ ఫాలోడ్ బై గుజరాత్ అండ్ జార్ఖండ్ కూడా. ఇంకా సామాజిక వర్గాల వారీగా మనం చూస్తే ఎస్టీ సామాజిక వర్గంలో అప్పులు ఉన్నవారు 11%గా ఉండగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 84.5గా ఉంది. ఎస్సీ సామాజిక వర్గంలో 14.6% అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 86.3%. ఓబీసీ 16.6%గా ఉండగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 87.5%గా ఉంది. ఇతరులు 12.5%గా అప్పుల ఊబిలో ఉంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 88.5%గా ఉంది. అలానే రిలీజియన్ పరంగా కూడా మనం చూసినప్పుడు హిందువులు 14.9% అప్పులలో ఉండగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 88.1గా ఉంది. ముస్లింలు 12.3% అప్పులలో ఉండగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 80.8గా ఉంది. అండ్ కుటుంబాల పరంగా మనం చూసినప్పుడు నలుగురి కంటే తక్కువ సభ్యులు ఉన్నవి 17.8% అప్పులలో ఉన్నారు. అంటే తక్కువ మంది జనాభా ఇక్కడ ఉంటే ఎక్కువ అప్పు అనేది కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మాత్రం 89.7%గా ఉంది. అండ్ 5 నుంచి 7 మంది సభ్యులు ఉన్న కుటుంబాలలో 12.8% అప్పులుగా ఉండగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 85.7%గా ఉంది. అండ్ 8 మంది కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలలో 10% అప్పులుగా ఉండగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 83.4%గా ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటి, ఎక్కువ మంది సభ్యులు ఉంటే తక్కువ అప్పులు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ గణాంకాలు అన్నీ కూడా మనకి ఏపీ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కీలకంగా ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లబ్ధిదారులు ఎంతమంది. ఈ ఆర్టికల్ మనకి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు మరియు వివిధ పథకాలకి సంబంధించి వారిలోని లబ్ధిదారుల సంఖ్య గురించి వివరిస్తుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గణాంకాలను ఇటీవల రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. దేశంలో అసంఘటిత రంగ కార్మికుల సంఖ్యను గుర్తించేందుకు కేంద్రం ఈ శ్రమ్ పోర్టల్ను తెచ్చింది. ఇందులో పేర్లు నమోదు చేసుకున్న వారికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను చేరువ చేయాలి అని నిర్ణయించింది. అధికారిక కథనాల ప్రకారం ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన వారిలో ఆయా పథకాల కింద లబ్ధి పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ గణాంకాలు చూడవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆగస్టు 2025 నాటికి ఈ శ్రమ్ పోర్టల్లో సుమారు 30.98 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. అంటే ఇంకా చాలా మంది మనకి ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో మిగిలిపోయి ఉన్నారు, వారు ఇంకా ఈ పోర్టల్లో ఎంటర్ అవ్వలేదు. అయితే ఇందులోనే వివిధ పథకాల లబ్ధిదారుల సంఖ్యని మనం చూస్తే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు 23.88 కోట్ల మంది, అండ్ ఏబిపిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో 15.10 కోట్ల మంది, పిఎం సురక్ష బీమా యోజనలో 8.45 కోట్ల మంది, ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఏ సో ఇందులో 6.13 కోట్ల మంది, పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో 3.92 కోట్ల మంది, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 2.25 కోట్ల మంది, పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్లో 0.97 కోట్ల మంది, పిఎం స్వనిధిలో 0.32 కోట్ల మంది, పిఎం మాతృవందన యోజనలో 0.31 కోట్ల మంది, పిఎం ఆవాస్ యోజన అర్బన్లో 0.24 కోట్ల మంది. ఈ విధంగా ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లోని వర్కర్స్కి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను మనం ఇక్కడ చూడవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ గణాంకాలు మనకి చాలా ఉపయోగపడతాయండి. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సనై తకైచి హ్యాస్ బికమ్ ద జపాన్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ 21 అక్టోబర్ 2025. సనై తకైచి ఈవిడ జపాన్కి మొదటి మహిళా ప్రధానిగా ఎంపికయ్యారు. షీ ఈజ్ ద లీడర్ ఆఫ్ జపాన్స్ రూలింగ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. తకైచి రిసీవ్డ్ 125 votes in the upper house, just 1 vote above the simple majority. జపాన్ ఎగువ సభలో 125 ఓట్లను ఆవిడ సాధించారు. అక్కడ మెజారిటీకి అవసరమైన ఓటింగ్ ఎంతండి 124. అలానే లోయర్ హౌస్లో ఆవిడ 237 ఓట్స్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అక్కడ మెజారిటీకి అవసరమైన మార్క్ 233. సో ఈ విధంగా ఉభయ సభలలో కూడా ఆవిడ విక్టరీకి అవసరమైన ఓట్లను సాధించి జపాన్ యొక్క మొదటి మహిళా ప్రధానిగా ఎంపికయ్యారు.
Next important one, Cinderella Das and Divyanshi Bhaumik have made history by claiming the number 1 spot in the latest ITTF Under 19 Girls Doubles World Rankings released on 21st October 2025. అండర్ 19 గర్ల్స్ డబుల్ వరల్డ్ ర్యాంకింగ్లో మొదటిసారిగా భారతదేశానికి చెందిన సిండ్రెల్లా దాస్ మరియు దివ్యాంశి భౌమిక్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇది మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెడ్ దట్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ఓవర్ 1.56 crore passengers through 3.23 lakh flights in 9 years. Udan scheme was launched on 21st October 2016 under the National Civil Aviation Policy. ఉడాన్ స్కీమ్ ఇది పేద మరియు మధ్యతరగతి ప్రజలకు విమానయాన సౌకర్యాన్ని కల్పించడం కోసం తీసుకురావబడిన స్కీమ్ అండి. దీనిని 2016 అక్టోబర్ 21వ తేదీన లాంచ్ చేయడం జరిగింది. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన గణాంకాలను మనం చూస్తే ఈ 9 సంవత్సరాలలో సుమారు 1.56 కోట్ల మంది ప్యాసింజర్లను 3.23 లక్షల ఫ్లైట్స్ ద్వారా విమానయాన సౌకర్యాలను వాళ్ళకి కల్పించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, ఇండియా హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్లీ డిస్కవర్డ్ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద కంట్రీస్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ సెక్టార్స్. భారతదేశం స్వంతంగా ఒక యాంటీబయాటిక్ మొదటిసారిగా తయారు చేసింది నాఫిత్రోమైసిన్ అనేది. ఇది భారతదేశం యొక్క ఫార్మాస్యూటికల్ మరియు బయోటెక్నాలజీ రంగాలలో స్వయం సమృద్ధికి ముందడుగు వేయడానికి అవకాశం కల్పిస్తుంది. ద యాంటీబయాటిక్ ఎఫెక్టివ్ అగెన్స్ట్ రెసిస్టెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఈజ్ పర్టికులర్లీ బెనిఫిషియల్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ దోస్ విత్ పూర్లీ కంట్రోల్డ్ డయాబెటీస్. ఇది రెస్పిరేటరీ అంటే శ్వాసకోశ సమస్యలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న వారిలో శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడనుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ మనకి ఇటీవలి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ GFR రిపోర్ట్ 2025కు సంబంధించి ఈ రోజు క్లాసులో ఈ రిపోర్టుకి సంబంధించిన కీలక గణాంకాలు మరియు డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.